ఇవాళ నలుగురు సినిమా అభిమానులు ఎక్కడ కూర్చున్నా కూడా ఒకటే టాపిక్ డిస్కస్ చేస్తున్నారు. అదేమిటంటే తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యానిమల్ హిందీ చిత్రం పెద్ద సూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ వసూళ్ళు అని ఒక పక్క, మరోపక్క కొందరేమో ఇది తెలుగు సినిమా కల్చర్ని భ్రష్టు పట్టించిన సినిమా అని చెప్పి మరోపక్క. ఇట్లాగా అయితే ఎక్కువ ఆఖరికి ఒక సినిమా నటి హీరోయిన్ త్రిష కూడా అంది ఇది ఒక కల్ట్ సినిమా అని. వెంటనే ఏంటి తల్లి నీ టేస్ట్ అంత అధ్వానంగా ఉందనగానే వెంటనే ఆ ఒపీనియన్ని విత్డ్రా చేసుకుందాము. అంటే దీన్ని బట్టి సినిమా అభిమానులు ఎంత తీవ్రంగా ఆ సినిమాని స్పందిస్తున్నారనేది అర్థమవుతుంది. అసలు ఇలాంటివన్నీ ఇప్పుడు కొత్తగా కాదండి, నాకు తెలిసి ఎప్పటి నుంచో ఒక కొత్త తరహా సినిమా ఈ అర్జున్ రెడ్డి కానీ ఇలాంటి యానిమల్ ఇలాంటి సినిమాలు ఒకప్పుడు కూడా నాకు తెలిసి ఒకసారి బిఎన్ రెడ్డి గారు చెప్పారు. అప్పట్లో 38లో ఆయన గృహలక్ష్మి అనే సినిమా అప్పటికే ఆయన సొంతంగా డైరెక్ట్ చేయలేదు. ఒక సినిమా హెచ్ఎం రెడ్డి గారు రోహిణి పిక్చర్స్ సినిమా తీస్తుంటే పార్ట్నర్షిప్గా వచ్చి అందులో చేరారు. అందులో వల్గర్గా ఉండే ఒక సీను డాక్టర్కి పేషెంట్ వేషం కాంచనమల్ గారు వేశారు. చాలా వల్గర్గా, అంటే ఎక్కడ నొప్పి అని ఒళ్ళంతా తడవడం అవన్నీ ఆ సీన్లు. అది చూసి బిఎన్ రెడ్డి గారికి కోపం వచ్చి ఏమిటండి మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి కదా సినిమాకి, ఇలా తీస్తే అసభ్యంగా ఉంటుంది కదా అంటే, లేదంటే కుర్రాళ్ళకి ఇలా తీస్తేనే నచ్చుతుంది అని చెప్పి ఆయన అన్నమాట. తర్వాత ఆయనతో వాదించడం ఇష్టం లేక సినిమా అయిన తర్వాత ఆయన బయటకు వచ్చేసి వాహిని పిక్చర్స్ స్టార్ట్ చేసి వందే మాతరం సినిమా తీశారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది అందరిలోనూ ఉండదండి, చాలా కొద్ది మందిలోనే ఉంటుంది. అది ఉన్నవాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు, అది లేని వాళ్ళు మరో రకంగా ఆలోచిస్తారు. ఎవరిని తప్పు పట్టడానికి లేదు. అసలు మంచి చెడు ఏమిటి, ఈ సినిమాలో మంచి ఏమిటి చెడు ఏమిటి అని వాదించేవాళ్ళు ఉన్నారు. అసలు సినిమా ఎందుకు హిట్ అయింది అని ఇంకా విశ్లేషణ చేస్తూనే ఉన్నారు. మంచి చెడు అనేది చూసేవాళ్ళ దృష్టిని బట్టి ఉంటుందని ఒక ఆయన అంటాడు. అంటే ఏమిటంటే ఇప్పుడు మా రావణాసురుడు శ్రీలంక వాళ్ళకి హీరో, కానీ శ్రీరాముడు విలను, మనకి శ్రీరాముడు హీరో, రావణాసురుడు విలను. ఇట్లాగా చూసేవాళ్ళు దృష్టిని బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ ఏది కరెక్ట్ అని ఎలా చెప్తామని వాదిస్తే అప్పుడు ఒక ఆయన చెప్పాడు, పెద్ద ఆయన, ఇప్పుడు ప్రతి మనిషిలోనూ మనిషి మృగం ఉంటాడండి. ఏదైనా ఆర్ట్ కానీ, ఏదైనా పీస్ ఆఫ్ ఆర్ట్ కానీ, పుస్తకం కానీ, సినిమా కానీ, ఏదైనా కానివ్వండి, అది చూడగానే మనలో మంచి సద్భావన కలిగిందంటే, సద్భావనకు ప్రేరేపణ కలిగిందంటే అది మంచి, మనలో ఉన్న మృగాన్ని మేలుకొల్పిందంటే అది చెడు అని ఆయన చెప్పాడు. బాగానే ఉంది నిర్వచనం అని చెప్పి అనుకున్నారు. కానీ ఒక ఆయన అన్నాడు, అప్పుడు వ్యంగ్యంగా అన్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఈ మృగం సినిమా యానిమల్ సినిమా తీసి ఒకేసారి యానిమల్ తీస్తే మనిషి కూడా యానిమల్ అయిపోతాడని తీసుంటాడు ఈయన అని చెప్పి వ్యంగ్యంగా అన్నాడు. ఇలాగా తర్జన భర్జనలు జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి దేవదాస్ సినిమా అప్పట్లో ఈ గృహలక్ష్మిలాగే దేవదాస్ సినిమా వచ్చినప్పుడు శాంతారాం గారు చాలా తీవ్రంగా స్పందించారంట. అప్పట్లో ప్రేమించుకున్న వాళ్ళు ఫెయిల్ అయితే తాగుబోతు అవ్వాలా అని చెప్పి ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు జనాన్ని పాడు చేయడానికి అని చెప్పి ఆయన తీవ్రంగా స్పందిస్తే అప్పుడు ఆ నవల రాసిన ఆయన కూడా చాలా బాధపడ్డాడు, శరత్ చంద్ర చటర్జీ. అయ్యో ఇలాంటి నవల రాయకుండా ఉండాల్సిందని చాలా పశ్చాత్తాపం ఫీల్ అయ్యాడు. అట్లా కొంతమంది బాలచంద్ర గారు మరో చరిత్ర తీసిన తర్వాత ఆ ఎండ్ చూసి చాలామంది జంటలు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు బాధపడి ఆ న్యూస్ చదివిన తర్వాత అయ్యో ఇలాంటి సినిమా తీసిన ఆయన తన పొరపాటు చేసినట్టుగా ఆయన ఓపెన్గా క్షమాపణలు చెప్పి ఇంకొక సినిమా తీశాడు. జీవితం అంటే బతకడానికి, ఆత్మవిశ్వాసంతో నిలదొక్కోవడానికి అని చెప్పి ఇంకో సినిమా తీశాడు. ఇట్లాగా ఎప్పటి నుంచో ఈ తర్జన భర్జనలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే హీరోలకి బాధ్యత లేదంటే హీరోలు కూడా కొంతమంది స్పందించారండి. అప్పట్లో మేము సిగరెట్ కాలుస్తే మమ్మల్ని చూసి కుర్రాళ్ళు కాలుస్తున్నారు, చొక్కాలు డిజైన్లు వేసుకుంటే అలాంటి డిజైన్లు వేసుకుంటున్నారు, మందు కొడితే వాళ్ళు మందు కొడుతున్నారు అని ఇట్లాగా. కాబట్టి మా సినిమాల్లో అలాంటి సీన్లు పెట్టొద్దని అడిగి చాలామంది, అంటే ఇప్పుడు కన్నడంలో రాజకుమారు, తమిళంలో ఎంజీఆర్ ఇలాంటి వాళ్ళంతా కూడా అప్పుడు కోరేవాళ్ళు. ఏమిటంటే వాళ్ళకి అది సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యారు. కానీ అందరూ అలా అవుతారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే హీరో ఏమో విలన్లాగా అంటే విధ్వంసకరణ అంతా జరుగుతున్నాడు, హీరోయిన్ ఏమో వ్యాంపులాగా ఐటమ్ డాన్సులు చేస్తూ ఉంది. పరిస్థితులు మారిపోయినాయి. వీళ్ళేమంటారంటే పరిస్థితులు మారినాయి కాబట్టి వాటితో పాటు మనం వెళ్ళాలి అని చెప్పి అంటుంటారు. అలాగని ఇలాగా ఇంత దారుణంగా తీస్తారా? సభ్యత సంస్కారం అవసరం లేదా?
అనేవాళ్ళు ఉన్నారు. ఇది ఎంతకీ తెగని వాదన అండి. అప్పుడు ఒకసారి అయితే ఒక గృహిణి ఒక హీరోయిన్ని సభాముఖంగా అడిగింది, ఏంటి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, ఏమండి మాకు కథ చెప్తారు, మా పాత్ర చెప్తారు, వేషభాషలు అవన్నీ చెబుతారు, మేము చేస్తాము, సినిమా ఎలా రూపుదిద్దుకుంటుందో మాకు తెలియదు, సినిమా అయిన తర్వాత మాకు తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు దానికి ఏ సర్టిఫికేట్ యూజ్ సర్టిఫికేట్ ఏదో ఇస్తారు, మీరు మీ పిల్లలు చూసి ఇలాంటి సినిమాలు చూసి చెడిపోతున్నారు అనుకుంటే అలాంటివి కాకుండా మంచి సినిమాలు చూసి వాళ్ళని బాగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మీదే అన్నట్టుగా చెప్పింది. అప్పుడు ఆ గృహిణి ఏం మాట్లాడలేకపోయింది. అంటే ఏంటి అంటే సర్టిఫికేట్లు ఉన్నంత మాత్రాన అయిపోతుందా? అలా అయితే మీరు యానిమల్ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? కానీ మీరు థియేటర్ల దగ్గర చూడండి, అందరూ అన్ని రకాల వాళ్ళు చూస్తున్నారు. అలాగే ఈ సినిమా సర్టిఫికేట్ల మీద అసలు వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనడానికి సెన్సార్ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి లింక్ ఉందండి. సెన్సార్ అయిన తర్వాత అందులో ఏమేమి కట్స్ ఇచ్చారు అవన్నీ డీటెయిల్డ్గా ఒక కాగితం మీద రాసి ప్రతి థియేటర్ ముందు ఉంచాలి. ఆ కట్ అయిన సీన్లు కానీ సినిమాలో ఉంటే వాటి మీద పోలీసులు చర్య తీసుకోవాలి అని ఒక రూల్ తీసుకొచ్చి పోలీసులకు ఆ బాధ్యత చెప్తే వాళ్ళ కోపం వచ్చింది. అదేంటండి మాకు వేరే పని లేదా, సినిమాలు చూడడమేనా మా పని అని సెన్సార్ వాళ్ళు చెప్పిన ఈ సూచనలు ఇవన్నీ వాళ్ళు పాటించలేదు. అట్లాగా ఇక ఇంటర్పోలేషన్ కట్ చేసినవి కొన్ని సినిమాల్లో అయితే మళ్ళీ యాడ్ చేసి రిలీజ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. చల్మోహన్ రంగానే ఒక సినిమా 78లో పెద్ద హిట్ అయిపోయింది. ఇది అందరికీ ఆశ్చర్యం, ఏంటి అంత అసభ్యకరమైన సినిమా ఎలా హిట్ అయిందంటే అందులో కట్ చేసినవన్నీ ఇంటర్పోలేషన్ అంటారు, అలా చేశారు. కాబట్టి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి వాటిని చెక్ చేయడానికి ఏమిటంటే ఇలాంటివి జరగకుండా చూడడానికి ఒక సిస్టమ్ అంటూ లేకపోయింది. ఇప్పుడు సెన్సార్లో లేటెస్ట్ ఏమిటంటే కరప్షను, సర్టిఫికేట్ తీయడానికి కూడా డబ్బు తీసుకున్నారు అని చెప్పి విషయాలు పెద్ద కంప్లైంట్ ఇచ్చాడు. అది ఏమైందో తర్వాత మళ్ళీ వార్తల్లోకి రాలేదు. అలాగే కట్స్ ఇచ్చేటప్పుడు కొంతమంది సభ్యులు లంచాలు తీసుకుంటున్నారు అనేది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. మరి సెన్సార్ ఇలా లంచగొండితనానికి గురయ్యి సినిమాలు ఇట్లాగ ఇంటర్పోలేషన్ జరుగుతూ ఉంటే ఇక ప్రేక్షకులు మంచి సినిమా చూడాలనుకునే వాళ్ళకి ఎలాంటి అవకాశం వస్తుందండి? అన్ని చోట్ల ఇలా జరుగుతుందని చెప్పలేము. నేను చెన్నైలో నా అనుభవమే చెప్తున్నాను. నేను చెన్నైలో మినర్వా థియేటర్లో సైకో అనే సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు నన్ను ఎలో చేయలేదు లోపలికి. మీరు అడల్ట్ కాదు, అందుకని మీ సినిమా ఎలో చేయమని. నాతో వచ్చిన ఆయన ఎంతో బతిమలాడి ఆ మేనేజర్తో రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత ఆయన పంపించాడు. అందులో ఒక ఫేమస్ సీక్వెన్స్ ఉంది, మర్డర్ సీక్వెన్స్. అందులో మర్డర్ చూపించకుండా ఇప్పుడు కూడా చెప్తుంటారు సినిమా అభిమానులు, అదొక క్లాసిక్ సీన్ అని. అంటే మర్డర్ ఎలా జరిగింది చూపడు, కానీ మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు హిచ్కాక్. అలాంటి సినిమాలు తీసిన వాళ్ళు కానీ ఇప్పుడు యూ సర్టిఫికేట్ ఇస్తున్నారు, తలలు నరికేస్తున్నారు. మన ఫాల్కే అవార్డు విజేత రజనీకాంత్ కూడా జైలర్ సినిమాలో తల నరికేయడాన్ని చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఏంటి ఇలాంటి సినిమాలు తీస్తున్నారని. ఎందుకంటే టీవీలో ఆ సినిమా వచ్చినప్పుడు పిల్లలు జడుచుకుని కేకలు పెట్టడం నేను చూశాను కళ్ళారా. ఇలాంటివి అవసరమా? అదే 73లో మీకు చాలామంది గుర్తుండే ఉంటుంది, ది ఎగ్జార్సిస్ట్ అనే సినిమా వచ్చింది. అందులో 12 ఏళ్ళ అమ్మాయికి దయ్యం ఆవహిస్తుంది, అది కథ. ఆ సినిమాలో నటించిన అమ్మాయి పేరు లిండా బ్లేయర్స్, 12 ఏళ్ళు. సినిమా అయిపోయిన తర్వాత ఆమె ఆ సినిమా చూడాలంటే వాళ్ళు ఎలో చేయలేదు. ఎందుకంటే నువ్వు అడల్ట్ కాదు, ఈ సినిమా నువ్వు చూసి తట్టుకోలేవు అని చెప్పి అన్నారు. అంత స్ట్రిక్ట్గా వాళ్ళు అక్కడ ఉంటారు. నటించిన అమ్మాయికే సినిమా చూసే అవకాశం లేదు. అలాగే ఆ తర్వాత బ్లూ లగూన్ అనే ఒక సినిమా వచ్చింది, అందులో కూడా బ్రూక్ షీల్డ్స్, ఆ అమ్మాయి కూడా తర్వాత ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పి నేను పెద్ద అయిన తర్వాత ఆ సినిమా చూశానని. అంటే అంత కఠినంగా వాళ్ళు రూల్స్ పాటిస్తుంటారు. మన వాళ్ళు రూల్స్ విధించడమే కానీ అవి ఎలా అమల్లో జరుగుతున్నాయి అనేది అస్సలు పట్టించుకోరు. సినిమా అనేది కళగా వాళ్ళు భావించడం లేదు, ఎందుకంటే అది ఒక పరిశ్రమలాగా అయిపోయింది. ఎవరు ఎలా తీసినా కూడా పర్వాలేదు, అంతేకాని ఇందులో ఇన్ని కళలు ఉన్నాయి, ఇందులో మంచి చెడు అంతా ఉంది, దీన్ని బాధ్యతగా మనం ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచించే వాళ్ళు తక్కువైపోవడంతో ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. దీనికి ఏం చేయాలంటే సంస్కృతి గురించి తెలిసిన వాళ్ళు ఉండాలి, వీటిని నిర్వహించేవాళ్ళు. ఉదాహరణకు నేను ఒకసారి ఒక సభలో ఒక లేడీ మినిస్టర్ మాట్లాడుతున్నారు. ఆవిడ సాంస్కృతిక శాఖ మంత్రి. ఆవిడ సంస్కృతి అంటే ఏమనుకుందంటే సంస్కృత భాష అని అనుకుంది. అట్లా త్రూ అవుట్ మాట్లాడింది. అంటే ఆవిడ సంస్కృతి గురించే తెలియదు, అలాంటి ఆవిడ మంత్రి. ఇటువంటి దుస్థితిలో మనం ఉన్నప్పుడు ఇక అలాగే సినిమాలు కూడా ఈ సర్టిఫికేట్ల విషయంలో మనం అలాగే మాట్లాడుకున్నాం. ఏంటి సెన్సార్ వాళ్ళ బాధ్యతలు ఏమిటి, ఎంతవరకు అవి ఎవరు ఫాలో అవ్వటం లేదు. అలాంటప్పుడు పేరుకే మేము సెన్సార్ చేస్తున్నాం. ఓటీటీ సినిమాలు కూడా
చాలామంది అంటున్నారు బూతులు వస్తున్నాయి అయినా కూడా అలా వస్తున్నాయంటే ఆ మంత్రి గారు ఆయన ఎంత మూర్ఖత్వం అంటే సినిమా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి, అంతేకాని ఆ సినిమాకి సెన్సార్ చేయడం ఓటీటీలు అన్నీ కూడా మేము పట్టించుకోవడానికి రిపీట్ ఓటీటీ సినిమాలకి సెన్సార్ చేయడం మా వల్ల కాదు, అది మీకు మీరే చూసుకోవాలి అని చెప్పి అన్నారంటే దాన్ని బట్టి వాళ్ళు ఎంత బాధ్యత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఇట్లాగా అంటే అది ఒక ఆర్ట్, దాని ప్రభావం ప్రజల మీద ఉంటుందనే బేసిక్ సెన్స్, ఆ ఫైనర్ సెన్సిబిలిటీస్ అనేవి ఎవరిలో లేకపోవడంతో ఈ సమస్యలు వస్తున్నాయి. అందుకని ఇలాంటి విమర్శలు వస్తుంటాయి. ఇవి వచ్చినప్పుడల్లా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఏదో చాలా డేంజర్ అయిపోతుంది ఎట్లాగానే. కానీ మీరు ఒక్కడ గమనించండి, ఈ సంస్కృతి అనేది ఏ కేటగిరీకి వస్తుంది అని ఎక్కడా రాదు. ఉదాహరణకు సంస్కృతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు రాదు, సెన్సార్ వాళ్ళు ఇప్పుడు అనుకున్న పోలీసులు అప్పచెప్తే పోలీసులు వాళ్ళు మాకు సంబంధం లేదన్నారు, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ మాకు సంబంధం లేదన్నారు. ఇక ఎవరికి వాళ్ళు ఇక మాకు సంబంధం లేదంటే ఈ సంస్కృతి ఒక అనాథ శిశువా అని మనం అనుకోవాలి. అంటే ఈ జనారణ్యంలో అనాథ శిశువులాగా మన సంస్కృతి ఉన్నప్పుడు ఏ నిమిషంలో ఎలాంటి యానిమల్స్ వస్తాయో ఎలాంటి హాని కలుగుతుందనేది ఎవరూ చెప్పలేరు.